ఒక చిన్నారి తనను విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి పిలవలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదనను వ్యక్తం చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. అయితే విరోష్ పెళ్లి వేడుక ముగిసినా దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉంటూనే ఉంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ స్టార్ జంటపై అలిగిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ తన సొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా ఆ తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ముచ్చట్లే కనిపించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారు. స్వయంగా రష్మిక విజయ్ జంట కూడా అభిమానులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకలన్నీ చూసిన ఒక చిన్నారి అభిమాని తనను పెళ్లికి పిలవలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్తో అడిగిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింప చేయడమే కాకుండా నవ్వులు పూయించాయి. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు. మేం కూడా ఫ్యాన్స్మే కదా, మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. మేం కూడా మీకోసం రీల్స్ చేస్తున్నాం, మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి అంటూ ఆ చిన్నారి సూటిగా ప్రశ్నించింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి, మమ్మల్ని కూడా పిలవలేదు అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆ చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు. నువ్వు ఇప్పుడు వైరల్ అయిపోయావు కదా, త్వరలోనే వాళ్లే నిన్ను పిలుస్తారులే అంటూ బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్ రష్మిక సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. వీడియోపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో చిన్నారిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.